నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ బ్యూరోక్రసీల నుంచి ఇప్పుడు వచ్చి ఒక పొలిటీషియన్ అవుతారు. సో ఈ బ్యూరోక్రసీలో ఉండే వాళ్ళకి వచ్చి ఇప్పుడు మనం కామన్ పీపుల్లో పొలిటీషియన్ అవుతే అక్సెప్టెన్స్ ఉంది మీకు తెలుసారా? అది మనిషిని బట్టి ఉంటుందండి. ఐఏఎస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రజలతో ఉంటాము, ప్లస్ పాలిటీషియన్స్తో కూడా ఉంటాం మేము. ప్రజలు పాలిటీషియన్సే దట్ మేక్స్ ది పాలిటిక్స్. సో అలాంటప్పుడు మాకు కనుక ఆ ప్యాషన్ ఉంటే, ప్రజలకు సేవ చేయాలన్న ప్యాషన్ ఉంటే, ఐఏఎస్ గివ్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పోజర్. నాకు తెలిసినంత వరకు దెర్ ఈజ్ నో అదర్ సర్వీస్ విచ్ గివ్స్ ది వెరీ గుడ్ ఎక్స్పోజర్. ప్రజలకి మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ సిస్టంలో ఇట్ ఈస్ ది ఐఏఎస్. అలాగే ఆ పాలిటీషియన్స్ పొలిటికల్లీ వీళ్ళిద్దరూ కలిసి పని చేయాల్సిందే. ఇట్స్ ఎ మస్ట్ టు వర్క్ టుగెదర్. పాలిటీషియన్ సపరేట్గా ఉండడానికి వీలు లేదు, ఐఏఎస్ సపరేట్గా ఉండడానికి వీలు లేదు. సో దే గో ప్యారలల్. And ultimately it's the chief secretary, and above the chief secretary is the chief minister. That's how the system works. And the chief minister also operates the entire bureaucratic machinery only through the officers, the IAS officers. మా కింద మళ్ళీ అందరూ ఆఫీసర్స్ ఉంటారు. సో ఇట్స్ లైక్ ఏ ఫౌంటైన్ హెడ్. సో అక్కడి నుంచి అన్నీ వస్తుంటాయి. సో అందుకని దే ఆర్ ఇన్సెపరబుల్. మనం సపరేట్ చేయలేము, పాలిటిక్స్ను ఐఏఎస్ వాళ్ళని సపరేట్ చేయలేము. ఆల్దో బ్యూరోక్రసీలో అన్నప్పుడు నువ్వు న్యూట్రల్గా ఉండాలా, పొలిటికల్గా ఉండాలా, అదంతా కరెక్ట్, అది అన్డౌటెడ్లీ ఎస్. అదే సమయంలో పాలిటీషియన్స్ లేకోకుండా మేము బ్యూరోక్రసీ పని చేయలేదు. దే గో టుగెదర్. కాకపోతే అక్కడ ఎందుకన్నారంటే న్యూట్రాలిటీ, పొలిటికల్ ఎందుకన్నారంటే ఎవరో ఒకరిని మేము ఫేవరెటిజం చేయకూడదు, ఫేవర్ చేయకూడదు. రూలింగ్ పార్టీలో ఏ పార్టీ ఉన్నా కూడా రూలింగ్లో వారికి ఎక్కువ ఫేవర్ చేయడం కానీ, లేదా రూలింగ్లో లేని వాళ్ళకి చేయడం కానివ్వండి, దట్స్ ఏ అన్బికమింగ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. చేయకూడదు. దట్స్ హౌ దే గో టుగెదర్. ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు 2 రైల్ ట్రాక్ ఉందనుకోండి, దే క్యారీ ది ట్రైన్, బట్ దే ఆర్ ఆల్వేస్ సపరేట్, దే నెవర్ మీట్ టుగెదర్. సో సపోజ్ ట్రైన్ వచ్చేసేసి మనం ప్రజలు అనుకున్నాం అనుకోండి, సో దే డిపెండ్ బోత్ ఆన్ ది bureaucracy, IAS officers, as well as the politicians, but they never meet. At the same time, people all sit on the top of politicians as well as the public. So that is the kind of relations that we and the politicians share. So నాకు మేడం జయలలిత gave me very good exposure. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు కొంతవరకు తెలుసు. ది కలెక్టర్ అయిన తర్వాత దెన్ ది హౌ ది పొలిటికల్ సిస్టమ్ వర్క్స్, and the ministers how they wield enormous powers, వాళ్ళకి ప్రజలకి రిలేషన్షిప్ ఏమిటి. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్డ్ లాట్ డ్యూరింగ్ ది సబ్ కలెక్టర్షిప్ ఇన్ 85-86 వెన్ ఎంజిఆర్ వాజ్ అలైవ్. దెన్ ఆ తర్వాత కలెక్టర్గా అంతకుముందు మళ్ళా కలంజర్ గారి దగ్గర పనిచేశాను నేను. హీ వాజ్ ఆల్సో వెరీ సీజన్డ్ పొలిటీషియన్. మేడం దగ్గర దెన్ ఫర్ 5 years ఫ్రమ్ 91 to 96 I was very closely associated with the madam. The protocol, first thing. Protocol అంటే డే టు డే అన్నీ చూస్తుంటాము. ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ వస్తే చూస్తుంటాము, ఫారిన్ డిగ్నిటరీ వస్తే చూస్తాము, ఫారిన్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ వస్తే మేమే చూస్తాము. సో అప్పుడు కాస్త ఇంటరాక్షన్ ఎక్కువ అవ్వడం. మేడం కూడా మళ్ళీ నన్ను ప్రోటోకాల్ నుంచి ఐఏఎస్ దీనికి వేశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వేశారు. ఇట్స్ వెరీ ప్రామినెంట్ డిస్ట్రిక్ట్. తిరువళ్ళూరు, చెంగల్పట్ అండ్ కాంచీపురం కంబైన్డ్ డిస్ట్రిక్ట్ ఎట్ ద టైమ్. అప్పుడు మేడం అన్ని మీటింగ్లు నా దగ్గర పెట్టేవారు. ఎందుకంటే షీ హ్యాస్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ మీ దట్ వరప్రసాదరావు డస్ వెల్ విత్ ది పబ్లిక్ అండ్ ఆల్సో గెట్స్ ఆన్ విల్ విత్ పాలిటీషియన్స్. చాలా నమ్మకంతో జరిగింది. సో దట్స్ హౌ. సో అప్పటి నుంచి ఆ ప్రజలు ఒక పల్స్ మీకు 96లో సో నేను కలెక్టర్షిప్ అయిపోయిన తర్వాత ఐ సౌండెడ్ మై వైఫ్, మై క్లాస్మేట్, షీ వాజ్ మై క్లాస్మేట్. Amada, I wanted to join politics. Then she said that పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, కష్టం కదా మనకి, సింగిల్ శాలరీ అది ఇది అని చెప్పింది. సరే అని చెప్పి బిడ్డలు సెటిల్ అయిన తర్వాత 2004కి మై రెస్పాన్సిబిలిటీస్ వర్ ఓవర్. మై సన్ గాట్ సెటిల్, మ్యారీడ్, అండ్ మై డాటర్ మ్యారీడ్ అండ్ గాట్ సెటిల్.
ఆ తర్వాత ఫస్ట్ ఎలక్షన్ టుక్ ప్లేస్ ఇన్ 2009. సో ఐ ప్లంజ్డ్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రెసెంట్ సినారియో, సో మీరు వచ్చి బీజేపీలో జాయిన్ చేశారు, ఇప్పుడు వచ్చి తిరుపతి నుంచి కంటెస్ట్ చేశారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపిక ఉన్న ప్రతి వచ్చి ఏం చేయలేరు, పీపుల్కి వచ్చి ప్రజలకి తేవాల్సి ఏం చేయలేని మీరు అనుకున్నారు? నేనేం చేయాలనుకున్నానంటే, నేను 14 నుంచి 14 నుంచి 19 వరకు నేను ఇదివరకు వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా ఉన్నా. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సో కేంద్రంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం మేము. సో అలాంటప్పుడు బట్ స్టిల్ కొన్ని డిపార్ట్మెంట్స్ లైక్ రైల్వేస్, నేషనల్ హైవేస్ అండ్ టూరిజం, అవన్నీ కూడా పెద్దగా స్టేట్ గవర్నమెంటు ఏ పార్టీ అయినా చూడదు. An MP is an MP in Delhi. It's not like a state, because I also worked as an MLA, served as an MLA. ఇక్కడ ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ ప్రతిపక్షం అని ఉంటుంది. అక్కడ జనరల్గా వెన్ ఇట్ కమ్స్ టు ద వర్క్స్, ఎవరు ఏ పార్టీ అయినా కూడా పనులు చేయించుకునే వాళ్ళు పనులు చేయించుకోవచ్చు. సో అలా ఉన్నప్పుడు నేను ఐ కుడ్ గెట్ లాట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఉదాహరణకి ఒక 3 ట్రైన్స్ కొత్తగా వేయించాను. షిరిడి టు తిరుపతి, తిరుపతి టు గోవా, లైక్ వైజ్ చాలా ట్రైన్స్ ఆఫ్ చేయించాను. నవజీవన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, పినాకిని ఎక్స్ప్రెస్ కానివ్వండి, అలాగే చాలా సబ్వేస్ వేయించాను. తిరుపతిలో రాయల చెరువు గేట్ కానివ్వండి, అలాగే సూలూరుపేట సబ్వే కానివ్వండి, దొరవారి సత్రం, విన్నమల, ఇవన్నీ కూడా వేయించాను. అలాగే కొన్ని నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కూడా నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నాయుడుపేట నుంచి తిరుపతికి ఇదివరకు అది ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి ప్రాజెక్ట్ ఉంది, కానీ నోబడీ హ్యాస్ అప్లైడ్ దేర్ మైండ్. సో నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కాంటాక్ట్స్ పెట్టుకుని ది చైర్మన్ ఆఫ్ నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇలా ఉండిపోయింది, నెల్లూరు వరకు హైవే ఉంది, నాయుడుపేట వరకు, మరలా తిరుపతి నుంచి మళ్ళీ బెంగళూరుకి హైవే ఉంది, మధ్యలో లేదు, మేబీ ఒక 80 కిలోమీటర్స్ లేదు. అది అలైన్మెంట్ వల్ల 20 years ఆగిపోయింది. సో విత్ మై గుడ్ ఆఫీసర్స్ ఆ అలైన్మెంట్ పెట్టిన తర్వాత నౌ ది వర్క్ ఈజ్ ఇన్ ఫుల్ స్వింగ్ నౌ. అలాగే నడుకుడి కాళహస్తి రైల్వే ట్రాక్, న్యూ ట్రాక్ అది. ఇప్పుడు ప్రతిసారి విజయవాడ నుంచి చెన్నైకి వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోస్టల్ ప్రాంతం అంతా కూడా ట్రైన్స్ నడవు. ఈ నడుకుడి కాళహస్తి ఈ కోస్టల్కి కాకోకుండా ఇలా చక్కగా పట్టి రాయలసీమ వచ్చి, గుంటూరు నుంచి రాయలసీమ వచ్చి, రాయలసీమ నుంచి మళ్ళీ తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి చెన్నై వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ దిస్ ట్రైన్ కోస్టల్, ఇది వచ్చేసి ఇలా వస్తుంతో ఎక్కువ ఏరియాలు కలిస్తే హిదర్టు నాట్ కనెక్టెడ్ బై రైల్. సెకండ్లీ, ఈ కోస్టల్ సైక్లోన్ ప్రాబ్లం ఉండదు వీటికి. సో అది చాలా సంవత్సరాల నుంచి ఉంటే, నేను వచ్చిన తర్వాత ది వర్క్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. సో మొదలు పెట్టారు కూడా, నడుస్తుంది కూడా కాళహస్తి. సో ఆ విధంగా చాలా చేయగలిగాను నేను. తర్వాత కొన్ని ఆర్ఓబీలు చేయగలిగాను, రైల్ ఓవర్ బ్రిడ్జెస్ చేశాను. సో అవి వెంకటాచలం కానివ్వండి, మనుబోలు కానివ్వండి. మా ఒక్క గూడూరులోనే 150 crores అది ఒక మంచి ప్రాజెక్ట్. అంటే నేషనల్ హైవే మీద ఒక హై వెంటెడ్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాను. హై వెంటెడ్ బ్రిడ్జెస్ అంటే ఏంటంటే, కింద నీళ్ళు వెళ్ళిపోవడానికి. అంతకుముందు వెళ్ళేవి కాదు. వెళ్ళకపోవడంతో దాని వెనకాల ఉందంతా కూడా గూడూరు టౌన్. సో ఎప్పుడైతే ఇది వాటర్ వెళ్ళేదానికి ప్లేస్ లేదో, దట్ యూస్ టు ఫ్లడ్ ఇనండేట్స్ ది ఎంటైర్ గూడూరు. మొత్తం వరదలు వచ్చేసేవి. అప్పుడు అది పెట్టేసిన తర్వాత నౌ ఇట్స్ ఇన్ ఆపరేషన్ నౌ. అది నేను తెచ్చిన ప్రాజెక్ట్. సో అలాగే టూరిజం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాను. సో ఇలా మల్టీపర్పసెస్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది నా అనుభవంతో. తర్వాత ఇక్కడ స్మార్ట్ సిటీ, తిరుపతిలో స్మార్ట్ సిటీ నేను వచ్చుండేదేమో అది వేరే విషయం. బట్ ఫస్ట్ ఫేజ్లోనే వెంకయ్యనాయుడు గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, అన్న ఇది మన రాష్ట్రము, మన హోలీ ప్లేస్, ఆధ్యాత్మికమైన నగరం అది తిరుపతి, దానికి లేకపోకుండా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. సో యూ ప్రపోజ్ ఫర్ దట్ ప్రాజెక్ట్. అంటే ఆల్ ఇండియా ప్రాజెక్ట్ అది. ఓకే. కానీ దశలుగా వెళ్తుంది అది. ఇట్స్ ఇన్ ఫేజెస్. So on my request, Mr. Venkaiah Naidu, then the minister concerned, he put that Tirupati in the first phase of smart city. Okay. So అందుకే ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ వచ్చేసాయి. సో ఈ విధంగా
వితౌట్ గెటింగ్ ఇన్ టు ఎనీ కాంట్రవర్సీ. సో నా పనులు నేను చక్కగా చేసుకునేవాడిని. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు ఒక అడ్వాంటేజ్, మరలా ప్రజలు కనుక నన్ను ఆదరించి ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడుతున్నా. సో వీఆర్ నౌ ఫేసింగ్ వైఎస్ఆర్ పార్టీ. సో ఇప్పుడు ఉన్న ఎంపీని వ్యక్తిగతంగా నేనేమి అంటలేదు. అతను ఇక్కడ తిరుపతి అనగానే అందరు కళ్ళు దాని మీద కనుక్కుంటుంటాయి. బికాస్ ది లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ ఉండడం వలన అండ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా is approximately the 80% are Hindus and the diaspora is very wide. అన్ని చోట్ల ఉంటారు, యుఎస్ఏలో ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ ఒక దృష్టి కూడా ఈ తిరుపతి మీద ఉంటుంది. సో అందుకనే అక్కడ దెర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 800 ఎంపీస్ ఇన్ ఢిల్లీ పార్లమెంట్ సెషన్ వచ్చినప్పుడు ఎవరెవరిని పట్టించుకోరు. బికాజ్ దెర్ ఆర్ టూ మెనీ ఎంపీస్. ఎంపీ అంటే ఆల్ రైట్ సార్ వెళ్ళండి సార్ అంటారు. బట్ ద మూమెంట్ ఐ సే తిరుపతి ఎంపీ అనగానే ఇట్ అట్రాక్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ ది పీపుల్ బికాస్ ఆఫ్ లార్డ్ బాలాజీ టెంపుల్, టీటీడీ టెంపుల్. సో అలాంటి వాటికి తిరుపతి కూడా ఆధ్యాత్మికమైన ప్లేస్ కనుక దాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు నేను అన్ని చేశాను. రాయల చెరువు గేటు 70 years నుంచి ఉత్తర తిరుపతి దక్షిణ తిరుపతిని కలపలేదు. నేను వచ్చిన తర్వాత కలిపాను. అలాగే మన రేణిగుంట నుంచి తిరుపతికి సబ్వేస్ లేకపోవడం వలన ఒకవైపే డెవలప్ అవుతుంది సిటీ, ఇటువైపు డెవలప్ అవుతుందా నేను కొన్ని సజెస్ట్ చేశాను. తర్వాత తిరుచానూరు రైల్వే స్టేషన్ డెవలప్ చేశాను. తిరుచానూరు రైల్వే స్టేషన్ డెవలప్ చేయడం వల్ల తిరుపతిలో కంజెషన్ తగ్గిపోయింది, తిరుపతి రైల్వే స్టేషన్. అండ్ తర్వాత నా ది వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్కి నేను తీసుకువెళ్ళాను దాన్ని. ఇట్ వాస్ డన్ బై మీ డ్యూరింగ్ మై టెన్యూర్. యాక్చువల్గా ది ప్రాజెక్ట్ వాస్ 1100 crores, బట్ నా పనులు జరిగేది వచ్చి ఓన్లీ 400 crores నడుస్తున్నాయి. నేను వస్తే మిగిలిన కూడా తీసుకొస్తా. ప్రస్తుతానికి ఓన్లీ సూపర్ స్ట్రక్చర్స్ నడుస్తున్నాయి. బట్ మై ఒరిజినల్ ప్రపోజల్ వేర్ ది టెండర్స్ వర్ కాల్డ్ అమౌంట్ వచ్చి 1500 crores, ఇప్పుడు జరిగేది 400 crores. అంటే ఇంకా చాలా హోటల్ ప్రాజెక్ట్స్ రావాలి, అక్కడ రెస్టారెంట్స్ రావాలా, సైబర్ కెఫేస్ రావాలా, చిల్డ్రన్ ప్లే ఏరియా రావాలా, లాక్టేటింగ్ రూమ్స్, అవన్నీ కూడా ఫోకస్ చేశాం. తర్వాత వీ ప్రపోజ్ ఏ పార్కింగ్ ప్లేస్ ఫర్ 1000 vehicles ఇన్ ద న్యూ సెటప్. ఇప్పుడు లేకపోతే క్రౌడ్ అయిపోతుంది. సో సిట్టింగ్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఆ టూరిజానికి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం చేయాలంటారా? అంటే అక్కడ అనుభవం ఉన్న వాళ్ళు లేరు. తర్వాత అనకూడదు కానీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోవడం తెలియట్లేదు మనుషుల్ని. చాలా బాధాకరంగా ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, పుట్ ఇన్ ఆఫ్ లాట్ ఆఫ్ సర్వీస్. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ చేశాను, ఇన్సూరెన్స్గా చేశాను. ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఉపయోగించుకోలేదు ఆయన. మాకేదో పదవి కోసం అని చెప్పు. నేను ఐఏఎస్లో ఉన్నప్పుడే తమిళనాడులో డ్యూరింగ్ 2099 when Jagmohan Malhotra was the BJP minister at the center, I got 400 crores for the development of the temples and the ancient places in Tamil Nadu. So అక్కడ టెంపుల్స్ జరిగింది. ఏన్షియన్ టెంపుల్స్ లైక్ మహాబలిపురం ఐ కుడ్ డెవలప్. రామేశ్వరంలో చక్కటి లైటింగ్ సిస్టమ్ పెట్టించాను, మహాబలిపురంలో పెట్టించాను. సో అంత చేసినప్పుడు అనుభవంతుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోలేకపోయారు. పదవులు ముఖ్యం కాదు, ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు తర్వాత ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఢిల్లీకి వెళ్ళి మరో ఐఏఎస్ ఆఫీసర్ డిస్కస్ చేసి కొంచెం పథకాలు కానీ తీసుకురావడం కానివ్వండి, నిధులు తీసుకురావడం కానీ ఏ న్యూస్ పేపర్లో నేను చూడట్లా. తర్వాత నేను ప్రతిపక్షంలో అన్ని చేయగలిగాను. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా, రూలింగ్ పార్టీ స్టేట్లో ఉన్నప్పుడు 19 to this నన్ను ఎమ్మెల్యేగా వేయడంతో అక్కడ ఉపయోగించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎంపీగా కూడా ఉపయోగించుకునే అవకాశాలు లేవు. ఈ వాజ్ నాట్ ఇన్ పవర్. సో నన్ను కేవలం ఒక విగ్రహంలాగా పెట్టుకున్నారు 19 నుంచి 24 వరకు. ఏ కారణం కూడా లేదు. ఐఎమ్ చాలా విధేయతగా ఉంటాను, చాలా క్రమశిక్షణతో ఉంటాను. 18 hours a day I work and 24 గంటలు into 365 days I am available in my constituency, barring 1 or 2 days with spending time with my grandchildren in a month. సో ఏదో అసెంబ్లీ ఉంటే తప్ప, ఎందుకంటే బాధ్యత లేవు, నాకు ఫ్యామిలీ బాధ్యత లేవు. అలా ఉంటే ఆయన ఏం ఉపయోగించుకోవట్లేదు. నన్నే కాదు, నాకు తెలిసి ఏ మంత్రిని ఉపయోగించుకున్నట్టు లేదు.
మంత్రులకి ఏం అధికారం పవర్స్ లేవు. ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ ఒక 5 సంవత్సరాల్లో ఒక మంత్రి ఒక కలెక్టర్ దగ్గర రివ్యూ పెట్టింది నేను చూడలా. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సినారియో. సో ఆ విధంగా తర్వాత ఒక ఎంపీ కూడా ఎక్కడ మాట్లాడటం లేదు, ఎమ్మెల్యేకు వాయిస్ లేదు, మంత్రులకు పవర్ లేదు. సో సిస్టమ్ అంతా కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బాగా అర్థం చేసుకోవట్లా. వన్ మ్యాన్ కాంట్ మేక్ ఎవ్రీథింగ్. వన్ మ్యాన్ ఈజ్ నాట్ ది గవర్నమెంట్. ది గవర్నమెంట్ ఇన్వాల్వ్స్ ది గవర్నర్ and the chief minister and the ministers and the bureaucratic machinery. Under him the several systems. నువ్వు అన్నీ నేనే పవర్ చేసుకుంటాను, నేను తప్ప ఎవరు అక్కర్లేదు అనుకుంటే దట్స్ నాట్ ద డెమోక్రటిక్ వాల్యూ సిస్టమ్స్. మీరు ఆ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని చెప్తారు, అంటే ఇదే చార్జ్ మీ పైన ఢిల్లీలో ఉంది కదా, అన్ని మోదీ గారి దగ్గరనే ఉంది, ఎవరి దగ్గర డిస్ట్రిబ్యూట్ అవ్వాలని లేదు నాన్న. బికాస్ లేదు, రాజ్యాంగం బాగా అర్థం చేసుకోవాలి మనం. Ours is not a pure federal system, nor the unitary system. రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకోవాలా. ఇన్ని రకరకాల రాష్ట్రాలు ఉండడం వలన, ఇన్ని రకరకాల మతాలు ఉండడం వలన, రకాల కమ్యూనిటీస్ ఉండడం వలన ఏం చేశారంటే యూనియన్ గవర్నమెంట్ని కంప్లీట్గా యూనిటరీ ఏకగ్రీవము చేయలేదు, లేదా ఫెడరల్ లాగా అమెరికా లాగా కూడా చేయలేదు, లేదా ఫ్రెంచ్ లాగా యూనిటరీగా కూడా చేయలేదు. అలాంటప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ క్వాజీ ఫెడరల్ అంటారు. క్వాజీ ఫెడరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఏమో స్టేట్వి, కొన్ని సబ్జెక్ట్స్ ఏమో సెంట్రవి, కొన్ని ఏమో ఇంటర్మీడియట్ ఉంటుంది, ఇద్దరు కలిపి. సో స్టేట్ వరకు వాళ్ళు కల్పించుకోరు. ది హెల్త్, ఎడ్యుకేషన్, ది వెల్ఫేర్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, హౌసింగ్ అండ్ ఆల్ దట్, అవన్నీ కూడా స్టేట్వి. I don't think that this Modi government has ever interfered with this state subjects. కొన్ని వచ్చి సెంట్రల్, ఇట్ ఈస్ దేర్ రైట్. అది కాకుండా కొన్ని కంకరెంట్ లిస్ట్ ఉన్నాయి. ఆ కంకరెంట్ లిస్ట్లో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ యూనియన్ గవర్నమెంట్ పవర్స్ సూపర్సీడ్స్ ది పవర్స్ ఆఫ్ ది స్టేట్. అలా సిస్టమ్ అలా ఉంది. ఈరోజు మోడీ గారు రాయలేదు కదా అది కాన్స్టిట్యూషను. ఇట్ వాజ్ రిటర్న్ లాంగ్ బ్యాక్ 1950. సో అలా పవర్స్ అంతా కూడా క్లారిఫై చేసి సపరేట్ చేశారు కనుక ఆయన పవర్ పెట్టుకోవడం అన్నది నాకు తెలిసినంత వరకు లేదు. ఇప్పుడు ఓవరాల్గా ఏపీ పిక్చర్కి వస్తే ఏపీ వచ్చి ఈ మోస్ట్ దళిత్ అట్రాసిటీస్ జరిగిన స్టేట్స్లో నంబర్ 1లో ఉన్నాయి. సో దీనికి వచ్చి గవర్నమెంట్ ఎలా వచ్చి రెస్పాన్సిబుల్ అని తెలుసుకోవాలి, కురిపుగా స్టేట్ గవర్నమెంట్. కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా విన్నాను. బట్ నా నియోజకవర్గంలో నేను వచ్చి 19 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా. సో ఐ వాజ్ ఎమ్మెల్యే ఫర్ గూడూరు కాన్స్టిట్యుయెన్సీ. గూడూరు వాస్ ఎర్లియర్ వర్ ద పార్ట్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఆ తర్వాత తిరుపతి డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయింది. నా దగ్గర మాత్రం ఒక్క అట్రాసిటీ జరిగి పొరపాటున కనుక ఎవరన్నా పోట్లాడుకుని కొట్టుకుంటే అది కమ్యూనల్ అయితే ఇద్దరిని పిలిచి ఎవరు తప్పో వారు సారీ చెప్పిస్తా. లేకపోతే అలా కేసులు పెట్టుకుంటూ వెళ్తే ది గ్యాప్ బిట్వీన్ ది ఎస్సీస్ అండ్ అదర్స్ గెట్స్ వైడెండ్. దూరం అయిపోతారు. ఎవరినన్నా కనుక ఒకరి మీద కేసు పెడితే వాళ్ళు ఒక్కరే కాదు, ఆ కమ్యూనిటీ అంతా కూడా దే ఆర్ అగైనెస్ట్ ది ఎస్సీ పీపుల్. సో కొంతమంది పాలిటీషియన్స్ వాళ్ళ ప్రలోభాల కొరకు, వాళ్ళ ఫర్ దేర్ అగ్రెండైజ్మెంట్, వాళ్ళ కొరకు ఎస్సీలను చేయాలనేది అవసరం లేదు. మానవుడు అన్న తర్వాత తప్పు చేస్తారు, అది పెద్దది చేయకూడదు. అన్నదమ్ములు కనుక పోట్లాడుకుంటే వీ డోంట్ ఫైల్ ఎ కేస్. సో సిమిలర్లీ నా 5 yearsలో దెర్ వాజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎస్సీ ఎస్టీ కేస్. తద్వారా ది వీకర్స్ ఎస్సీస్ అండ్ బీసీస్ దే లివ్ టుగెదర్ హ్యాపీలీ. ప్రశాంతత ఉంది నా నియోజకవర్గంలో. ఇంత మునుపున్న ఆయన ఐ హర్డ్ దట్ 250 కేసెస్ ఫైల్ చేశారని. నేను ఒక్కటి కూడా చేయలే. అండ్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ పీస్ దేర్. సో ఆ విధంగా నేను చేస్తాను తప్ప కులాల కలహాలు పెట్టడము, మనుషులకి పెట్టడము అన్నది. బికాస్ నెపోలియన్ సేస్ ఇట్ సీమ్స్ ఏ ట్రూ మ్యాన్ హేట్స్ నన్. ఒక మంచి మనిషి ఎవరిని ద్వేషించకూడదు. So therefore I never believe in hating anybody. I disagree. Right, you have a right to disagree with somebody.
and you have to right to defend your opinions. So that's how I used to take it forward. సో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది నాది. ఎక్సెప్ట్ దట్ నేను కూడా ఎప్పుడు తప్పు చేయలేదు. మొట్టమొదట్లో వెన్ హీ వాజ్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ 2012లో హీ వాజ్ ఇన్ జైల్, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. Number of cases were filed against him, slapped on him. నేను ప్రజారాజ్యంలో ఓడిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ వాజ్ వూండ్ అప్, మూసేశారు అది. అప్పుడు నాకు వేరే మార్గాలు లేక వైఎస్ఆర్ పార్టీ అప్పుడే ఉంటుందని చెప్పి నేను వారిని జైల్లోకి వెళ్ళి కలిసినప్పుడు పార్టీలో చేరదామనో ఏమీ లేదు. కానీ ఆయనకి ఎవరు అప్పుడు ఆధారం లేక హీ వెల్కమ్డ్ విత్ ఓపెన్ ఆర్మ్స్. 2 నిమిషాలు 5 నిమిషాల్లో మీకు తిరుపతి ఎంపీ సీట్ ఇస్తానన్నాడంటే ఐ హ్యావ్ మోర్ వాల్యూ దాన్. అప్పుడు ఎవరు లేరు, పార్టీ అప్పుడే కొంచెం స్టార్ట్ అయింది. అప్పుడు బై ఎలక్షన్ కూడా జరగలేదు. 2012లో బై ఎలక్షన్లో అవుట్ ఆఫ్ 18-15 గెలిచారు, అది కూడా లేదు. ఏదో ఓదార్పు యాత్ర ఉంది, ఓదార్పు యాత్రల కోర్సు జరుగుతుంది అక్కడెక్కడని. సో అప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇదివరకు ఎంపీగా నిలబడిన వ్యక్తిగా హీ వెల్కమ్డ్ విత్ ఓపెన్ ఆర్మ్స్. సో ఆ తర్వాత మళ్ళీ చక్కగా ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో చక్కటి పనులు చేశాను. ఇందాక చెప్పినవన్నీ నేను చేశాను. నా పార్టీ విధేయతగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నా నాయకుడికి విధేయతగా ఉన్నాను. ఏమీ లేదు. మా సలహాదారులు సజ్జల రామకృష్ణ గారు ఒకసారి చెప్తారు, నేనట రాకెట్ లాగా ఎదిగిపోతున్నానట. అంటే ప్రజల్లోకి వెళ్తాము, అది తప్పు అయిపోయింది వాళ్ళకి. అప్పుడు ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు. రాజీనామా చేసినప్పుడు ప్రత్యేక హోదా కొరకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. రాజీనామా చేసిన ఎంపీలందరికీ కూడా నేను మళ్ళా ఎంపీగా ఇస్తాను అవకాశాలు అన్నారు. ఇవ్వాలి కదా, నాకు అవకాశం ఇవ్వాలి. ఏమనంటే మీరు రాకెట్ లాగా ఎదిగిపోతున్నారు, మిగిలిన ఎమ్మెల్యే కోఆపరేషన్ ఉండకపోవచ్చు, ఏదో చెప్పారు. సో నేను మళ్ళా విధేయతగా ఉన్నప్పుడు మరలా 24లో మళ్ళీ నేను ఎంపీ కావాలని కోరుకున్నప్పుడు వారు ఏదో నామినేటెడ్ పోస్టులు అంటే నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చింది నామినేటెడ్ పోస్టుల కొరకు కాదు కదా. నేను దాదాపు 10 కార్పొరేషన్లకి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాను, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నాను, కమిషనర్ పోస్టులు ఇన్ని చేశా. పవర్ మై ఐఏఎస్ ఆఫీసర్ హ్యాస్ ఎనార్మస్ పవర్స్. అవన్నీ విడిచిపెట్టి వచ్చింది ప్రజల్లో ఉండడానికి కదా. సో దేర్ ఫోర్ ఐ డిసగ్రీడ్ విత్ హిమ్. మరలా నేను వారిని చూడలే. ఐ డిడ్ నాట్ ఈవెన్ సీ హిమ్ అగైన్ బికాస్ నా మర్యాద నాకు ఇవ్వలేదు. లైక్ హిమ్ ఐ ఆల్సో హ్యావ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. ఆయన ఒక్కడే చేస్తే పార్టీ రాలా, అందరం కంట్రిబ్యూట్ చేస్తేనే వచ్చింది. అందులో నేను ఒక కీలకమైన పాత్ర వహించాను. ఏంటి? ప్రత్యేక హోదా పార్లమెంట్లో వినిపించాను. 5 ఎంపీలు మేము, అందులో 4 కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం. ది పీపుల్ నెవర్ యూస్ టు టేక్ సీరియస్లీ. ఈ ఒక్క నాన్ రెడ్డి కమ్యూనిటీలో ఉండడం వలన నన్ను మాట్లాడించడం కానివ్వండి, నేను కూడా స్లోగన్స్ చెప్పడం కానివ్వండి, ప్లాకార్డ్స్ పట్టుకోవడం కానివ్వండి, తప్పు రైట్ అది వేరే విషయం. బికాజ్ పార్లమెంట్లో అవసరం మాకు చేశాను. అప్పుడు ప్రత్యేక హోదా కొరకు ఊపు వచ్చింది మాకు. దేర్ ఈస్ పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్. ఆ తర్వాత ఆయన నోరే తెరవలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత. యాజ్ ఎ గుడ్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సపోజ్ టు పర్స్యూ దాట్. ఆరు కొరకు ఏదో కేసులు ఉన్నాయనే భయంతోనో మరి లేదా మోడీ గారితో విభేదాలు పెంచుకోకూడదనో అడిగితే ఇవ్వరనో ఆయన అయితే ఏం చెప్పలా. నువ్వు ప్రత్యేక హోదా పేరు మీద మేము వచ్చాము, పాదయాత్ర ఈజ్ ఇన్సిడెంటల్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో ప్రత్యేక హోదా ఊపు తెచ్చింది మాకు, బూస్టెడ్ ది ఇమేజ్ ఆఫ్ ది వైఎస్ఆర్ పార్టీ. అది మళ్ళీ ఒక్కసారి కూడా ఎత్తలేదు వారు. ఆ పార్టీ స్లోగన్ లో నేను విన్నాను నేను ఉన్నారు అన్నారు కదా, అది ఆయన ప్రాక్టీస్ చేశారా? వారు దిస్ ఈస్ జగన్ రావాలా, జగన్ కావాలా, మోర్ ఆఫ్ స్లోగన్స్. These slogans were given by the Prashant Kishore, a professional. Even now, AP wants Jagan at the slogan. That is his party slogan. Party people, anybody can have their own slogans, their own catchy words. అది దాని కొరకని కాదు. ఆయన నాకు తెలిసి
At that time, Prashant Kishore was an election advisor to him. So therefore, he coined the slogans. నాకు బాగా జ్ఞాపకం ఉంది నాకు. Although he is not for, he doesn't know Telugu and all that, ఎలా, how to conduct a public meeting. I used to watch him too closely. ఎలా, how to put up the pandal and how the podium and how to, a leader has to come and how to interact with the people. అన్ని చెప్పించారు. అన్నీ నేను కూడా చదువుకున్న వ్యక్తిగా ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్. లేకపోతే ఏమవుద్ది, పొలిటీషియన్ కమ్స్ స్ట్రైట్ అవే, గో టు ద డయాస్ అండ్ గివ్స్ ఏ స్పీచ్ అండ్ గోస్. ఈ ప్రశాంత్ కిషోర్ గారు విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్షనీరింగ్, హౌ టు కమ్ ఫ్రమ్ ది అమాంగెస్ట్ ది పబ్లిక్, పీపుల్లో నుంచి వస్తాడు. వెళ్ళిన తర్వాత హీ వెరీ క్లోజ్లీ ఇంటరాక్ట్స్ విత్ ద పబ్లిక్. సో హీ యూస్ టు మేక్ ది పీపుల్ టు రిసీవ్ ది సీఎం. వాళ్ళు ఇట్స్ నాట్ ఎ స్పాంటేనియస్ రియాక్షన్. సో అక్కడ కొంచెం పెడతాడు, ఇక్కడ కొంచెం పెడతాడు. నేను ఐఎమ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్ టూ క్లోజ్లీ, బికాస్ నేను కూడా ఐఏఎస్లో ఉన్నప్పుడు ఐ అబ్జర్వ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ టూ క్లోజ్. ఐఏఎస్ మించి క్లోజ్గా అబ్జర్వ్ చేసేది ఎవరు ఉండరు. చదువుకున్న వాళ్ళము, పాలిటీషియన్స్తో డే టు డే వర్క్ చేయాలా, పబ్లిక్కి వీళ్ళకి మేము ఇంటర్ఫేస్గా ఉంటాము. సో ఆ విధంగా హీ బూస్టెడ్ ది ఇమేజ్ ఆఫ్ జగన్. అలా వచ్చింది. దెన్ పాదయాత్ర కూడా సమ్హౌ ఇట్స్ ది ఐడియాస్ యు వాట్. నేను సజెస్ట్ చేశాను. ఐ ఆల్సో సజెస్టెడ్, వై డోంట్ వి టేక్ ఇట్ అప్ పాదయాత్ర. నేను కూడా జగన్ గారికి సజెస్ట్ చేశాను, మీరు బీసీలు మనకి ఎవరు ఉండలేదు, ఇట్స్ ఎ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ఈస్ టెన్యూర్ యాజ్ అపోజిషన్. 18లో పాదయాత్ర టైంలో ఎక్కువగా 2 communities యూస్ టు బి దేర్ విత్ వైఎస్ఆర్సీపీ. వన్ హిజ్ కమ్యూనిటీ, రెడ్డి కమ్యూనిటీ, వన్ మై కమ్యూనిటీ, దళిత్స్. సో ఐ టోల్డ్ హిమ్ వన్స్, వేర్ ప్రశాంత్ కిషోర్ వాజ్ దేర్, పెద్దిరెడ్డి గారు ఉన్నారు అండ్ కరుణాకర్ రెడ్డి గారు, ఆల్ ప్రామినెంట్ పీపుల్ వర్ దేర్. నేను చెప్పాను, వీ డోంట్ హ్యావ్ ది పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఈజ్ నాట్ అపియర్స్ టు బి ఏ రెయిన్బో. రెయిన్బో హ్యాస్ 7 colors. సో పార్టీ షుడ్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. అది చెప్పినప్పుడు ఈ వెల్కమ్డ్ మీ. వరప్రసాద్ అన్న, మీరు చెప్పేది కరెక్టు, మనకి బీసీలు ఎక్కువ లేరు. చెప్పిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అడ్మైర్డ్ మై సజెషన్ అండ్ పెద్దిరెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, దే ఆల్ రిసీవ్డ్ మీ వెరీ వెల్, మై ఐడియాస్. దట్స్ హౌ ఈ యాక్సెప్టెడ్ మై దిస్ థింగ్. ఆ తర్వాత మళ్ళీ నేను కొన్ని సలహాలు ఇస్తే యాజ్ అన్ ఎమ్మెల్యే, దట్ హీ ఇగ్నోర్డ్ ఇట్ కంప్లీట్లీ. ఏం చెప్పాను, ఐ సజెస్టెడ్ దట్ హిస్ సిస్టర్, his family is separate. I have not interfered in his personal affairs or family affairs. I knew Sharmila Garu as a YSR party person. And in the absence of Jagan, when he was in jail, it is his sister Sharmila who undertook Padayatra of 3,000 kilometers and a bus yatra for covering of entire municipalities. And his mother అండ్ దేర్ మదర్ విజయమ్మ గారు దీక్షలు చేశారు. సో వీళ్ళిద్దరు కలిసి ప్రాణం పోసారు పార్టీకి. మేము కూడా ప్రాణం పోసాం దానికి. చేసినప్పుడు నేను ఒక్కడనే చేశాను అని చెప్పి అథారిటేటివ్గా ఉండడం అన్నది ఇన్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్ ఇట్స్ వెరీ అన్ఫేర్. వాళ్ళ అమ్మగారిని he just removed her as the chairperson of the party, the presidium of YSR party. Where is the need for it? ఆవిడ ఎంత కష్టపడి బిల్టప్ చేసింది, షర్మిల గారు ఎంత కష్టపడి ఆవిడ చేశారు బిల్టప్. సో ఎవరు బిల్ట్ చేసింది కాదు, జగన్ గారు ఒక్కరే కాదు. ఈ పొలిటికల్ పార్టీస్, రెవల్యూషన్, ఇవన్నీ కూడా ఒక్కరు చేయలేరు. ది పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ షుడ్ ఆల్సో బి దేర్. పీపుల్ ఇన్వాల్వ్మెంట్ రావడానికి మేమందరం కూడా కృషి చేశాం. హర్ పాదయాత్ర హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అండ్ విజయం గారు దీక్షలు కంట్రిబ్యూట్ చేశారు. మా ప్రత్యేక హోదాలో మేము కూడా కంట్రిబ్యూట్ చేసాము. నాది వాయిస్ చాలా, ది ఎంటైర్ స్టేట్ హర్డ్. వరప్రసాదరావు ఎంపీ అంటే స్పెషల్ కేటగిరీస్, ది యాజిటేషన్ ఫోకస్. సో అంత ఐడెంటిఫై అయ్యాను. ఆ తర్వాత ఈ డిడ్ నాట్ ఈవెన్ టచ్ ది టాపిక్. తర్వాత దుగ్గరాజపట్నం పోర్ట్ యాజ్ పర్ ది బైఫర్కేషన్ యాక్ట్, అది అక్కడ మాకు రావాలా. గూడూరులో దుగ్గరాజపట్నం దగ్గర యాజ్ పర్ ది విభజన చట్ట ప్రకారం ఒక మేజర్ పోర్ట్ రావాలా.
నేను దాని కొరకు ఒకరోజు దీక్ష కూడా చేశా, చాలాసార్లు పార్లమెంట్లో టచ్ చేశా. నేను వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత అక్కడ వెళ్తే నా ఐడియాని తీసుకెళ్ళి కుప్పతొట్టులో వేశారు. షర్మిల గారి విషయం చెప్తే హీ ఇగ్నోర్డ్. ఎందుకు కొన్ని వర్గాలను మీరు దూరం చేస్తున్నారని నేను చెప్పాలా, బికాస్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిల్డర్స్ ఆఫ్ ది పార్టీ. ఎవరు సొంత కాదు అది. నేను కూడా పాదయాత్ర చేశాను, 50 days ఆయనతో పాటు నడిచాను, అందరిని తీసుకొచ్చి పరిచయాలు చేశాను, రైతు సంఘాలు పరిచయం చేశాను, అలాగే కుల సంఘాలను పరిచయం చేశాను నా అనుభవంతో. సో అలాంటప్పుడు మేమేమీ చేయలేదు, అందరూ కూడా జీరోలు, నేను ఒక్కడనే నా పక్కనుంటే జీరోకి వాల్యూ అనుకున్న దాన్ని, అది ఒక మంచి రాజకీయం కాదు అనిపించింది. దీంట్లో వచ్చి జగన్ గారు వచ్చి మిమ్మల్ని సెపరేట్ చేశారు అనుకున్నారా, లేదా మీ కమ్యూనిటీ దళిత్ కమ్యూనిటీ? లేదు, దళిత్ కమ్యూనిటీకి ఒకటి, నేను చక్కగా ప్రజల్లో వెళ్ళిపోతున్నాను కనుక అది ఒక అసూయ అనవచ్చు, లేదా నాయకత్వం భయం అనవచ్చు. ఎందుకు భయం అంటున్నానంటే, నేను 14 నుంచి 19లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి పెద్దిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎందుకన్నా అక్కడిక్కడికి వెళ్తారు, ఏదో పార్టీలు పెడతారట, వద్దన్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కూడా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని ఆయనే నాకు చెప్పారు. పార్టీ అన్నది లేదు, ఆలోచన ఏమీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడుతున్నట్టే కదా. తర్వాత చంద్రబాబు గారి దగ్గర కనుక నేను ఎప్పుడన్నా, ఆయన ముఖ్యమంత్రి, నేను ఎంపీ కదా, సో ఎప్పుడన్నా ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటే, అన్న దగ్గరికి వెళ్ళిపోతున్నారన్నా అని చెప్పడం, ఆ తర్వాత చంద్రబాబు గారిని తిట్టమండడం, ఇవన్నీ కూడా నేను తిట్టలా. సో మిమ్మల్ని చూసి ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. అంత పెద్దవాడిని కాదు కన్నా నాయకత్వం ఎదగనివ్వలా, అంత పెద్దవాడిని కాదు నాన్న, నాకు తెలుసు. కానీ 14లో ఐ వాజ్ సంబడి who spoke 100 times in the parliament on various issues. With my percentage of presence was 97%. ఒక ఎంపీ ఉండరు అంత సిన్సియర్గా. 100 సార్లు మాట్లాడా, 1800 గ్రామాలు తిరిగా, 1400 గ్రామాల్లో ప్రత్యక్షంగా నేను పనులు ఇచ్చాను పేదవాళ్ళకి. సో ఇది ఎదుగుదల ఆయన ప్రోత్సహించట్లేదు కాదుగా, అది మీద అసూయ కూడా పడ్డారు, అందుకే నన్ను తీసివేశారు. ఇంకా కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తే దెన్ ఐ రెబెల్డ్ అగైన్స్ట్ హిమ్. మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గరికి నేను. ఐ డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ హిమ్ వన్స్. ఇప్పుడు మీ అలయన్స్ వచ్చి మీకు ఎంత స్ట్రాంగ్ సార్ ఇక్కడ? అది అలయన్స్ వచ్చి ఒక 2 రీజన్స్ వచ్చినాయండి. ఆయన ఏదో గొప్ప నాయకుడు అని అలయన్స్ రాలే అక్కడ. ఆయన హీఈస్ మిస్లీడింగ్ ది పీపుల్. నేను చదువుకున్న వ్యక్తిగా, అన్ని మేనిఫెస్టోలు చదివిన వ్యక్తిగా, వేరియస్ స్టేట్స్ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వాడిగా, సంక్షేమ పథకాలు కావాలా, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలా. ఒక్కటి, నేను సంక్షేమ పథకాలు చేస్తాను, బట్ ఎందుకు చేస్తున్నాడంటే మళ్ళా ఓట్ల కొరకు చేస్తున్నాడు. ఒక నాయకుడు, ఒక స్టేట్స్ మ్యాన్ ఏంటంటే యు వర్క్ ఫర్ ది పీపుల్. అభివృద్ధి కూడా పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి రోడ్డు ఈజ్ ఆల్సో ఎసెన్షియల్, ఒక డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్, అలాగే ఒక హౌస్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. ఇవన్నీ నేను సంక్షేమ పథకాలు పెడుతున్నాను కనుక నాకు మీరు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు ఇప్పుడు, విచ్ ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దాట్. సంక్షేమ పథకాలు ఇచ్చి మీరు మీ సొంత డబ్బులు పెట్టలేదు కదా, అందరూ ముఖ్యమంత్రులు చేశారు. రైట్, యు ఆర్ ఏబుల్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్, ఫైన్. యు ఆర్ ఏబుల్ టు డూ ఎలక్షనీరింగ్ వెరీ వెల్, ఫైన్. యు ఆర్ ఏబుల్ టు డూ పాలిటిక్స్ వెల్, బట్ నీ స్పెషాలిటీ ఏం లేదు, మేము చూసాం. ఉదాహరణకి మద్యపాన నిషేధం అని చెప్తే ఐ వాజ్ అట్రాక్టెడ్ బై ఇట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నవరత్నాస్, నైన్ జెమ్స్ ఆఫ్ మై పాలసీస్ పథకాలని చెప్పాడు జగన్ గారు. అందులో ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది టోటల్ ప్రొహిబిషన్, మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం వాజ్ వన్ ఆఫ్ ది 9 points. దానికి నేను సంతోషపడ్డాను. ఎందుకు? ఐ ఆల్సో హెయిల్ ఫ్రమ్ ఏ విలేజ్, ఐ ఆల్సో హెయిల్ ఫ్రమ్ ఏ దళిత్ కమ్యూనిటీ. ఎక్కువగా ఈ సారాయం మద్యపానం సేవించేది ఎవరంటే వీకర్ సెక్షన్స్, బికాస్ దే వర్క్ హార్డ్ త్రూ అవుట్ ది డే.
So to overcome that body pains and all that, maybe lack of education, lack of awareness, so they succumb to this alcohol. దానికి బానిస అయిపోతారు. అది పెట్టినప్పుడు లేడీస్ అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయారు, మాలాంటి వాళ్ళని సంతోషపడిపోయాము. సో దట్ ది హెల్త్ ఆఫ్ దిస్ పూర్ పీపుల్ విడ్ బి బెటర్, డబ్బు సేవ్ చేసుకుంటారని. అది మొదటిసారి విడతలుగా చేస్తానన్న వ్యక్తి మొదటిసారి 25% అని చెప్పి షాపులు తీసేసి ఆ తర్వాత ఏమీ చేయలేదు. మళ్ళా పైగా ఎక్సైజ్ షాప్స్ అన్ని ఇచ్చేశారు, ఎక్స్ట్రా ఇచ్చేశారు, అన్నీ ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు. తర్వాత రకరకాల చీప్ బ్రాండ్స్ పెట్టేశారు, రేట్స్ వచ్చి ఎనార్మస్ రేట్స్ పెట్టేశారు. సో చీప్ బ్రాండ్స్ పెట్టడం వలన ఆ బలహీన వర్గాలు ఎవరైతే తాగారో వాళ్ళ ఆరోగ్యం పోయింది. రేట్స్ ఎక్కువ పెట్టడం వలన వీళ్ళ ఆదాయం కొంచెం సంపద పోయింది. సో నువ్వు సంక్షేమ పథకాలు అని చెప్పుకుంటూ నువ్వు ఒకవైపు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా నువ్వు డబ్బులు తీసేసుకుంటున్నావు. అండ్ తర్వాత సంక్షేమ పథకాలు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి. ఉదాహరణకి ఇప్పుడు రైతు భరోసా ఉంది, అండ్ 50% ఆఫ్ ద మనీ కమ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైతు భరోసా వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్న వైఎస్ఆర్, ఫైన్. తర్వాత ఇల్లు, ఈచ్ హౌస్ ది వాల్యూ ఆఫ్ ది హౌస్ ఈజ్ 1.8 lakhs, 1,80,000. అందులో 1,50,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, మోడీ గారు ఇస్తున్నారు. ఎస్. సో దేర్ ఫోర్ అలా చేసుకుంటూ పోతున్నప్పుడు రైస్, ఇప్పుడు ఆస్క్ ఎనీబడి, హీస్ రైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్ దేర్. కొన్ని పెన్షన్లు వాళ్ళు ఇస్తున్నారు. అంటే వైఎస్ఆర్ తరపు నుంచి ఒక అలిగేషన్ వాళ్ళు ఏం పెట్టారంటే, మనం వచ్చి స్పెషల్ స్టేటస్ అడిగితే అంటే కేంద్ర సర్కార్ వచ్చి 2014 నుంచి బీజేపీదా ఉన్నారు, అంటే మనకు వచ్చి ఆ ఫండ్స్ ఆ స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఇంకా ఎక్కువ మనకు ఇవ్వకుండా ఉండారు. అది ఏమైందంటే అండి, బాగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ది స్పెషల్ కేటగిరీ that status, special category status was not part of the Bifurcation Act. Bifurcation Act of 2013 doesn't contain the special category status. కొన్ని ఇవ్వాలా అని ఉంది. ఉదాహరణకి స్టీల్ ఫ్యాక్టరీ ఇన్ కడప, దుగరాజపట్నం ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ, అలా కొన్ని రోడ్లు అలా ఉన్నాయి. తర్వాత వాళ్ళు బైఫర్కేషన్ యాక్ట్ పెట్టింది కాంగ్రెస్ 2013 అండ్ ఎర్లీ మంత్స్ ఆఫ్ 2014. సో ది బీజేపీ వాజ్ ఇన్ అపోజిషన్ అట్ ద టైమ్. వాళ్ళు కూడా దే లెండ్ దేర్ సపోర్ట్, దేనికి యాక్ట్కి ఇచ్చారు అంతే తప్ప స్పెషల్ స్టేటస్ కేటగిరీ అన్నది లేదు అందులో. సో అందుకని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు అంటే దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ రైట్. వాళ్ళు కనుక వాళ్ళు యాక్ట్లో ఉండుంటే ఏ గవర్నమెంట్ ఇచ్చినా తప్పలేదు, అది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అన్ యాక్ట్. సో దేర్ ఫోర్ బట్ స్టిల్ ఆయన అధికారంలో రావడానికి ఆయన హైప్ ఇచ్చాడు, అది మా ద్వారా ఇచ్చాడు. అది ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇగ్నోర్ చేశాడు జగన్ గారు. మోడీ గారి పాత్ర నాకు తెలిసి ఏం లేదు అందులో. ఆయన ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఆ ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ద డెవలప్మెంట్ అప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంది లేదు అని ఇట్స్ అప్ టు దెమ్. సో అలాగే పోలవరం ప్రాజెక్టు అండ్ ఆల్ దాట్, రాజధాని లేకోకుండా పోయింది. ఇట్స్ లిటిల్ అన్ఫేర్. ఒక స్టేట్ అన్న తర్వాత నువ్వు ఏది పెట్టుకుంటావో ఏంటో అన్నీ కూడా ఒక చోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. హైకోర్టు అండ్ ది అసెంబ్లీ అండ్ ది సెక్రటేరియట్ షుడ్ గో టుగెదర్, అన్నీ ఇంటర్మిక్స్ ఉంటాయి. హైకోర్టుకి దానికి ఇప్పుడు 800 kilometers 1000 kilometers దూరం. అండ్ ది హైకోర్ట్ కెన్ నాట్ వర్క్ ఇన్ ఐసోలేషన్. 800 kilometers వెళ్ళి అప్ అండ్ డౌన్ రావాలా. సో క్యాపిటల్లో మిగిలిన రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా ఒక మూల ఉంది, నేను కాదంటలేదు. బెంగళూరు అలా ఉంది, నేను కాదంటలేదు. ఢిల్లీ అలా ఉంది, నేను కాదంటలేదు. సో ఆల్రెడీ ఒకరు పెట్టారు కనుక మేము పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పాలసీని మేము సపోర్ట్ చేయాలా. సో నేను దాని కొరకు అంటలా, బట్ వీ హ్యావ్ దట్ పర్సనల్ ఒపీనియన్స్ ఆల్సో. సో అలా చేసినప్పుడు తిరుపతి వైజాగ్ డెవలప్ అవుద్ది అనుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ షిఫ్టెడ్ డే. అలా కాదు ఇలా కాదు, కోర్టులో ఉన్నది. ఆయన ఏమన్నారు,
there is no provision to have the permission of the government of India to have a capital. నేను ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అన్నాడు. అసెంబ్లీలో ఒకసారి అన్నాడు, వేర్ ఎవర్ ది సీఎం ఈజ్ దేర్ దట్ ఈస్ ది క్యాపిటల్ హీ సెడ్. అలాంటప్పుడు మీరు వెళ్ళి ఉండాలా. 5 years పెట్టేసుకున్నారు, ఇది డెవలప్ చేయట్లేదు. చివరికి నాకు తెలిసినంతవరకు వినికిడి, ఆల్ దీస్ ల్యాండ్స్ వర్ మార్టిగేజ్డ్. సంక్షేమ పథకాలు కూడా ఎందుకు, ఆయన అధికారంలో రావడానికి. ఇక్కడ ఇలిటరేట్స్ పాపులేషన్ ఉండడం వలన he started exploiting, that is electioneering politics. He is doing that welfareism for politics. అంతేగాని రొటీన్గా అందరూ చేసుకుంటూ వచ్చారే. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంతో వెల్ఫేర్ మెజర్ పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు, ముస్లిమ్స్కి పెట్టారు. అది పెట్టుకునే ఆయన రాజకీయం చేయలేదు. ఈ కేమ్ ఫర్ ది సెకండ్ టైం, బట్ ఇట్ వాజ్ స్పాంటేనియస్. వీరు అలా కాదు, అన్ని ఫండ్స్ డైవర్ట్ చేసి దీనిలో పెట్టేసి అభివృద్ధి లేకోకుండా ఆఖరికి ఇల్లిసిట్గా లిక్కర్లో వచ్చిన డబ్బులు అందులో పెట్టి వారి కొరకు వారు దాన్ని మిస్యూజ్ చేసుకుని, అది అందులో కూడా రాబడి వస్తాయి కదా. ఈ లిక్కర్లో దేర్ ఆర్ 2 components. ఈయన హై రేట్స్కి అన్ని క్యాష్లే. ఎక్కడన్నా నాకు తెలిసి ఒక గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు లేదు. ఇట్ హ్యాస్ ఎ బిల్, ఇట్ హ్యాస్ ఎ పేమెంట్. బట్ వీరు అన్ని గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో రిసీవింగ్ ది క్యాష్ ఈజ్ అన్హర్డ్. ఆయనకు ఒక భయం లేదు, లేదో ఒక పద్ధతి లేదు. అలాగే నాకున్న అక్కడ సిలికా మైన్ ఉంది, శాండ్ కూడా ఉంది, ఆయన ఒక్కరే చేసుకోవాలా. ఎంత రాష్ట్ర సంపద వస్తుందో తెలియదు. ఆ తర్వాత సిలికా చేసినప్పుడు గ్రామాలు శ్మశాన వాటికలు అయిపోతున్నాయి. ది విలేజెస్ హ్యావ్ బికమ్ ది బరియల్ గ్రౌండ్స్. ఎంత లోతుకి వెళ్ళిపోతాడంటే 30 feet వెళ్ళిపోతాడు. దెర్ ఈస్ ఎ క్రేజ్ ఫర్ హిమ్ ఫర్ ద మనీ. ఆ మనీ తీసుకొచ్చి మళ్ళీ అథారిటీ కొనాలన్నది ఆయనలో ఉండిపోయింది. నేను చూశాను, బయటకు వచ్చానని కాదు, ఎప్పుడు బయటకు వద్దామని చూశాను. వెన్ ఐఎమ్ దేర్ ఐ షుడ్ బి దేర్ టోటల్లీ. దట్స్ మై పాలసీ. వేర్ ఎవర్ ఐఎమ్ దేర్ టోటల్లీ. సో విధేయతతో ఉన్నాను. తప్పులు తెలుస్తున్నాయి. నేను మాట్లాడాను కొన్ని, షర్మిల గారితో అడిగాను. అలాగే ఒక కమ్యూనిటీని మీరు ఎందుకు కమ్మ కమ్యూనిటీ ఎందుకు దూరం చేసుకుంటున్నారని అడిగాను. ఆయన ఏం చెప్పారు దానికి? ఈ గేవ్ ఎ వెరీ స్ట్రేంజ్ రిప్లై. నేను చెప్పాను, అన్న ఏమి చేయరన్న మనకి ఈసారి అన్నారు. లేదు బాబు, మీరు పాదయాత్రలో ఉన్నప్పుడు, బాబు అనేవాడిని నేను, పాదయాత్రలో ఉన్నప్పుడు 15 కమ్మ రైతు సంఘాలు, నేను కృష్ణా జిల్లా ఒరిజినల్గా వచ్చిన అతన్ని, తిరుపతి ఐ చూస్ బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్ చెన్నై, క్లోజ్ బై, మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ దేర్, ఎట్ ద టైమ్ మై పేరెంట్స్ వర్ ఆల్సో హియర్. సో అలా చేశాను. సో అలా చేసినప్పుడు దెన్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ లాజిక్ ఇన్ దట్. ఏదో చేసినప్పుడు కమ్మ సామాజిక వర్గం ఉన్నప్పుడు హీ సెడ్ దట్ దే డోంట్ వర్క్ ఫర్ ఇట్, దే వోంట్ వర్క్ ఫర్ వైఎస్ఆర్ పార్టీ. నేను ఇలా రైతు సంఘాలు పరిచయం చేశానండి, మీకు చేస్తారన్నాను. ఈసారి చేయరు అన్నారు. అది అన్ను కాకుండా సంబంధం లేకుండా అనదర్ స్టేట్మెంట్ యూజ్డ్ వాస్ రెడ్డీస్ చేస్తారు అన్నారు. సో దట్ కైండ్ ఆఫ్ ది యాటిట్యూడ్, ది కమ్యూనల్ యాటిట్యూడ్ ఒక పాలిటీషియన్కి ఉండకూడదు. ఒకటి, యూ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ షేరింగ్ ది అథారిటీ. యూ కెనాట్ హ్యావ్ ది సెంట్రలైజ్డ్ పవర్. వాళ్ళ చెల్లి కష్టపడ్డది, వారికి రాజ్యసభ ఇచ్చి ఉండొచ్చు, లేదా ఒక నామినేట్ చేసి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు, ఉమెన్ డెవలప్మెంట్ వింగ్ ఇచ్చి ఉండొచ్చు ఆ తల్లికి. కేంద్ర ప్రభుత్వంలో మేబీ షీ షుడ్ హ్యావ్ లుక్డ్ ఆఫ్టర్ ది పార్టీ ఇన్ ది ఢిల్లీ. అలాగే వాళ్ళ అమ్మగారికి చైర్పర్సన్ ఆఫ్ ది పార్టీ కొనసాగించి ఉండొచ్చు. వై డిడ్ హీ రిమూవ్ హర్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ ది పార్టీ? హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. అలా చేయరు. Election Commission also has objected. In a democracy, there is no question of lifetime president of any political party. It has to be democratically elected. నీ పార్టీ అయి ఉండొచ్చు, నువ్వు చేస్తే జరగవచ్చు, నువ్వు పెట్టి ఉండొచ్చు, బట్ దెర్ ఈస్ ఎ సిస్టమ్. ఇన్ ఇండియా ది ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ ఈస్ ఇన్ డెమోక్రసీ ఎవ్రీ టైమ్ ది హెడ్ ఆఫ్ ది పార్టీ హ్యాస్ టు బి ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది పార్టీ. అది లేదు ఆయనకి. సో ఆ అథారిటేటివ్ యాటిట్యూడ్ బాగా వచ్చింది. ఇంగ్లీష్లో మంచి సామెత ఉంది,
పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ. లార్డ్ యాక్టన్ చెప్పినట్టున్నారు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. సో కొంచెం పవర్ వచ్చింది, ఎక్కువ పవర్ వచ్చేసింది. అవుట్ ఆఫ్ 175 seats ఈ గార్నర్డ్ ది 151 ఎమ్మెల్యేస్, 150 seats. రైట్. సో అలా వెళ్ళినప్పుడు మోర్ దెన్ 2/3 వచ్చేటప్పటికి he was not able to cope up with his the mandate. ఈ టైం ఎలా ఎంత వచ్చింది? అది మొన్న కూడా మొదట్లో ఏం చెప్పాడు, he was little principle. ఏ ఎమ్మెల్యేని ఎవరు నేను తీసుకోను, ఇఫ్ దే వాంట్ టు కమ్ టు మై పార్టీ ఫ్రమ్ అదర్ పార్టీ దే షుడ్ రిజైన్ అండ్ కమ్. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4 టీడీపీ ఎమ్మెల్యేని తీసుకున్నాడు ఓటింగ్కి. అప్పుడు ఏమైంది ఆ ప్రిన్సిపల్? నేను మాట తప్పని అంటాడు, అది తప్పు. మద్యపాన నిషేధం తప్పు. తర్వాత అన్ని గవర్నమెంట్ మనీలు వస్తున్నాయి, అండ్ యూ సే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని చెప్పండి మీరు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఆనెస్టీ ఇన్ యువర్ పాలిటిక్స్, యూ షుడ్ టెల్ దీస్ థింగ్స్ ది పబ్లిక్. ఇదిలే ఆంధ్ర ప్రజలకు వచ్చి యాంటీ ఇన్కంబెన్సీ 2019 నుంచి ఇప్పుడు వచ్చి యాంటీ ఇన్కంబెన్సీ, అది అన్ని ఓటు ఎన్డీఏ కదా వచ్చిన చెప్పేసి అది ఎట్ట మీరు కాంగ్రెస్ ఏంటంటే ఐఎన్డిఏ అలయన్స్? నాకు తెలిసినంత వరకు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కొన్ని కారణాల వల్ల ముందు స్టేట్ సపరేట్ చేయడం వలన ది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. ఇప్పుడు వైఎస్ షర్మిల ఆల్సో వస్తున్నాను. సో ది ఫస్ట్ 10 years ఇట్స్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు. సో ఇట్ టేక్ సమ్ టైమ్ పీపుల్ టు యాక్సెప్ట్ హర్ లీడర్షిప్ అండ్ ఆల్ దాట్ అండ్ టు ఫర్గెట్ ద వూండ్స్ ఆఫ్ సపరేషన్. అది కొద్ది రోజులు పడుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ది కాంగ్రెస్ ఈజ్ నాట్ పార్టీ టు రెకన్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యూ కెనాట్ డిపెండ్ ఆన్ ఇట్ బికాస్ ఇంకా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరగల. సో ది ఆల్టర్నేటివ్ ఈజ్ ఓన్లీ దిస్. అప్పుడు ఈయనేదో పెద్ద నాయకుడు కనుక అంతమంది కలవల. అండ్ నో పార్టీ ఈజ్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ అలైన్మెంట్ విత్ హిమ్. ఎవరు కూడా వెళ్ళట్లా. కమ్యూనిస్టులు వెళ్ళలేదు, కాంగ్రెస్ వెళ్ళలేదు, అండ్ బీజేపీ వెళ్ళలేదు, జనసేన వెళ్ళలేదు. నోబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు అలైన్ విత్ హిమ్. సెకండ్లీ, నువ్వు సంక్షేమ పథకాలు అని చెప్పి, బేకర్ సెక్షన్స్ అని చెప్పి, ఈజ్ మిస్లీడింగ్ దెమ్. పెద్ద పథకాలు లేవు. ఎస్సీలు చూసుకుంటేనా దెర్ ఈజ్ నో సింగిల్ స్పెసిఫిక్ దిస్ స్కీమ్ ఫర్ ది ఎస్సీస్. ఇప్పుడు ఎస్సీస్ హ్యావ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వెల్ఫేరిజం అండ్ ది డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ ఓవర్ ది ఇయర్స్ ఆఫ్ 4000 years. సో అందుకని ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్నీ కూడా దెర్ వాజ్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎస్సీస్. ఇక్కడ అలా పెట్టలా. ఎస్సీస్ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఆ ఫోకస్ లేదు. అలాగే అది స్పెషల్ కంపోనెంట్ కూడా సబ్ ప్లాన్ ఏమి లేదు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సబ్ ప్లాన్ ఉంటే ఏమవుద్దంటే అండి, దెర్ ఈజ్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ ది మోస్ట్ డిప్రైవ్డ్ క్లాసెస్, ది ఎస్సీస్. అది ఉంటే దెన్ రిలేటివ్లీ దేవర్ అట్ ది లోవర్ ఎండ్, ది లోవర్ రంగ్ ఆఫ్ దిస్ ల్యాడర్. తొందరగా రావడానికి బాగుంటుందంటే స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి. ఇప్పుడు పెన్షన్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్, సో దే ఆర్ ఎలిజిబుల్. హెల్త్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్, దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో టు బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ ది దళిత్స్ అండ్ నాన్ దళిత్స్ ఏం లేదు. నాకు ఇంతవరకు ఏం లేదు. అన్నీ ఉన్నాయి, అన్నికి ఎలిజిబిలిటీ ఉంది. సో దేర్ ఫోర్ మేబీ majority of the people could be the beneficiaries because by virtue of their poverty. అంతే తప్ప నుంచి there is no special thing there. సో బట్ అలా చేయలే. తర్వాత నా దళితులు, నా బీసీలు అన్నది కూడా there is no truth in him. ఎందుకు? నా దళితులు, నా బీసీలు అన్నప్పుడు ది దళిత్ మినిస్టర్స్, ది బీసీ మినిస్టర్స్ ఆల్సో షుడ్ బి గివెన్ సమ్ పవర్స్. నువ్వు అన్ని పవర్స్ నీ చేతిలో పెట్టుకుని ఒక క్యాబినెట్ మీటింగ్ అంటే వాళ్ళకి ఏం లేదే. నాకు ఒక్కొక్క మంత్రి చెప్తాడు, మేము 200 రూపీస్ ఖర్చు పెట్టడానికి మాకు ప్రొవిజన్ లేదు అంటున్నాడు. నేను వారు స్వతహాగా ఎన్న మాటలు, పెద్దవాడిని అబద్ధం చెప్పాల్సిన పని లేదు నాకు. మా బాధలు మీకేం తెలుసు అంటాడు ఒక్కొక్క మంత్రి. మేము అలా కనిపిస్తున్నాం మంత్రులాగా అంటారు ఒకరు. నాకు కనిపిస్తుంది కదా, నువ్వు ఎంటైర్ మనీ ఈజ్ విత్ యూ. సర్పంచ్ల మనీ కూడా మీరే తీసేసుకుంటున్నారు వెల్ఫేర్ కొరకు. ఆ వెల్ఫేర్ కొరకు ఏంటి? ఆయన చేసేది వెల్ఫేరే కదా. సర్పంచ్ ఈజ్ ఆల్సో డూయింగ్ ది వెల్ఫేర్ ఓన్లీ. రోడ్డు వేస్తున్నాడు కదా ఏనన్నా.
ఆ రోడ్డు వేసినప్పుడు సర్పంచ్ చేసుకుంటే సర్పంచ్ కూడా ప్రజల చేత గెలిచిన వాడు కనుక ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక డ్రైనేజ్ కడితే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేది లేకుండా మొత్తం నువ్వే తీసుకుని నేను చేస్తున్నాను అని అనుకుంటే సో ఆ పవర్ లిటిల్ పవర్ లేదు. ఈవెన్ ది మనీ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ దిస్ యాక్ట్, పంచాయత్ యాక్ట్ ఉంది కదా, ది 74 and 75 amendment acts gives provision for the central government to transfer the money directly to the sarpanches. అది తీసేసుకున్నాడు. దానికి డబ్బులు కట్టలేదు, దీనికి డబ్బులు కట్టలేదు అని తీసేసుకుంటున్నాడు. అలాగే మండలికి కూడా వస్తుంది, ఆ మండల డబ్బులు కూడా తీసేసుకుంటున్నాడు. జిల్లా పరిషత్ కూడా తీసుకున్నాడు. ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కూడా తీసేసుకుంటున్నాడు. దెర్ ఇస్ నో జనరల్ ఫండ్ నౌ. నేను గూడూరుకు ఉన్నాను, దెర్ ఇస్ నో జనరల్ ఫండ్ నౌ. జనరల్ ఫండ్ ఉంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏదైనా పని చేయించుకోవచ్చు. ఆ చైర్పర్సన్ కెన్ గెట్ ది వర్క్ డన్. అప్పుడు వాళ్ళు ఇంకా చైర్పర్సన్ ఎలక్ట్ అయ్యే ఏం ప్రయోజనం? ఆ తర్వాత బోర్డులు పెట్టాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ బోర్డ్స్. అది పెట్టి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ హ్యావ్ ఆఫీసెస్, దే డు నాట్ హ్యావ్ వెహికల్స్. వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా ఓన్లీ 10,000, 15,000. Whereas he has appointed the advisor to various departments. వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఆఫ్ ఫ్రమ్ హిస్ కమ్యూనిటీ. వాళ్ళకు ఒక్కొక్కరికి 3 lakhs నుంచి 5 lakhs వరకు. పేరుకేమో వీళ్ళు పవర్ ఇస్తున్నాను, ఇది చేస్తున్నాను, చట్టం పెట్టాను, బోర్డులో పెట్టాను, ఇన్ని బోర్డులు వేసాను, 60 boards వెల్ఫేర్ బోర్డ్స్ ఐ కాన్స్టిట్యూటెడ్. అదంతా కరెక్టే, కానీ ఏం బెనిఫిట్ లేదు. ఎందుకు? బోర్డు హ్యాస్ నో వర్క్. వెల్ఫేర్స్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ మీరు, ఇంకా బోర్డుకి ఏం పని? నేను బోర్డు ఇంత ఖర్చు పెట్టినట్టుగా ఈ వెల్ఫేర్ మనీ చూసి ఇక్కడ చూపిస్తున్నాడు. దిస్ బోర్డ్, ది బ్యాక్వర్డ్ క్లాసెస్ బోర్డ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎస్సీ బోర్డ్, వాళ్ళు చేయలేదు. ఈ వెల్ఫేర్ దానిలో చేసిన దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. సో దీస్ పీపుల్ ఆర్ ఐడిల్ అండ్ దే హ్యావ్ నో సాటిస్ఫాక్షన్ ఆఫ్ డూయింగ్ ఎనీ వెల్ఫేరిజం. సో ఆ విధంగా ఒక సింగిల్ మ్యాన్ కాన్సన్ట్రేటెడ్ పవర్గా చేస్తున్నాడే తప్ప ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లేదు కనుక ఆయన మరలా ఉంటే డెమోక్రసీ ఉండదేమో అన్న భయం నాకు వచ్చేస్తుంది. బికాజ్ ఐ సీన్ ఇట్ ఫ్రమ్ టూ క్లోజ్. ఈ డెమోక్రసీని అధికారం వస్తుంది, అధికారం నుంచి మైన్స్ దగ్గర నుంచి, వైన్ దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి, కొన్ని ల్యాండ్ మిస్యూజ్ దగ్గర నుంచి ఆ డబ్బులు వచ్చిన దాన్ని అందులో రెండో మనీ వచ్చినప్పుడు కొంత గవర్నమెంట్కి వెళ్తే మెజారిటీ ఈజ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ సిలికా మైన్స్ అండ్ ఆల్ దాట్. లిటిల్ పోర్షన్ ఈస్ గోయింగ్ ఫర్ ద రాయల్టీ టు ద స్టేట్ గవర్నమెంట్. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ సెల్లింగ్ ఇట్ ఎట్ హ్యూజ్ రేట్స్ బయట. అదంతా కూడా సెకండ్ హ్యాండ్ మనీ వెళ్ళిపోతుంది. ఆ మనీని మళ్ళా వచ్చిన ఇల్లీగల్ మనీని ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ అగైన్ టు కమ్ టు ద పవర్ టు పర్చేస్ ది ఓట్స్. సో ఆ విషయ సర్కిల్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాన్ టు డూ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయనకు ఎలా తీసుకెళ్ళిపోయాడంటే, ఒక ఎమ్మెల్యే అంటే ఇట్ హ్యాస్ టు బి యూ అట్లీస్ట్ యూ నీడ్ 20 lakhs, 30 lakhs, 30 crores, 40 crores. అంత అన్అఫీషియల్గా జరుగుతుంది. అప్పుడు ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లైక్ మీ, సో డబ్బులు ఉన్నాయే పని జరుగుతుంది, ఉంటేనే గెలిచేటట్టు చేస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ స్టేట్ గవర్నమెంట్లో, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో. సో ఆ పార్టీ ఫండ్స్ ఏం మాకు ఉండవు, ఉన్నా కూడా నామినల్గా మాకు విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ 70 lakhs అవి ఉంటే ఏదో పార్టీ ఫండ్స్ ఏదో మా పాంప్లెట్స్ కొరకు, ఫ్లెక్స్ల కొరకు అవి ఇస్తారు. ఈయన అనే కాదే, బికాజ్ హీ హెస్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ మనీ. మైన్స్ వచ్చింది, నేను నా నియోజకవర్గంలో సిలికాది ఎంత వెళ్ళింది ఆయనకి. ఈజ్ అ మోనోపొలీ, హీ హెస్ డన్ వాట్ ఈజ్ మోనోపొలీ. బరియల్ గ్రౌండ్స్ అంతా లేపేశాడు, అగ్రికల్చర్ ల్యాండ్స్ లేపేశారు, అండ్ హౌస్ సైట్స్ తీశారు, కల్టిబుల్ ల్యాండ్స్ తీశారు, శాండ్ కూడా వ్యవసాయం తాగునీరు లేకుండా సాగునీరు లేకుండా చేశాడు. అబ్జెక్ట్ చేస్తే జైల్లో పెట్టించాడు. బల్లువోల్లో వేర్ దేర్ వాజ్ సిలికా నేను స్టాప్ చేయిస్తే అడ్డు వచ్చిన వాడిని నన్ను క్వశ్చన్ చేశారు, ఎందుకు వెళ్తారు మీరు అని చెప్పి. విజయసాయిరెడ్డి గారు ఆస్క్డ్ మీ వై డిడ్ యూ గో టు ద విలేజ్ అంటే ఎంత అట్రోషియస్ అది. an elected MLA, when peoples have represented to me that their illegal quarry is taking place, నేను వెళ్తే he asks me why did I go. అంటే ఆయనకి డెమోక్రటిక్ వాల్యూ ఎంతవరకు తెలిసిందంటే ఒక రాజ్యసభ మెంబర్ అంతవరకే తెలిసింది.
ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి అతను అబ్జెక్ట్ చేస్తే అతను జైల్లో పెట్టారు. ఇంకొక అతను మధుసూదన్ రెడ్డి గారు శాండ్ ఇలా ఇల్లీగల్గా చేస్తున్నారు, మాకు తాగునీరు సాగునీరు పోతుంది అని చెప్తే ఆయన్నే గెట్ అవుట్ ఆఫ్ ద మీటింగ్ అన్నాడు. సో ఈ ఆరోగెన్స్ వచ్చేసింది, ఇల్లీగల్తో వచ్చిన మనీ వచ్చేసేసి మళ్ళా దే ఆర్ ట్రైంగ్ టు పర్చేస్ ది పవర్ అండ్ అథారిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రటిక్ స్టేట్. మై లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. సో మీ విషన్, తిరుపతికి మీ విషన్ ఏమి? మీరు గెలిచితే ఏం చేస్తాను మీరు ఉన్నారు దాంట్లోనూ దళిత్ స్పెసిఫిక్గా ఏమన్నా స్కీమ్స్ వచ్చి మీరు మైండ్లో ఉందా? నాకు నేను మొట్టమొదటిది ఏం చేయాలనుకుంటున్నానంటే ది వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ చేయాలని చెప్పి నేను మొదలుపెట్టిన దానిలో 1100 crores ఓన్లీ 400 crores పనులు జరుగుతున్నాయి, సూపర్ స్ట్రక్చర్స్ జరుగుతున్నాయి. ఇది వచ్చి ఏ మ్యాసివ్ ప్రాజెక్ట్, సబ్వేస్ కింద అండ్ ది పార్కింగ్ ప్లేస్ ఫర్ 1000 vehicles, రెస్టారెంట్స్, ది హోటల్స్, సైబర్ కెఫేస్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అవన్నీ నేను తీసుకొస్తా. బ్యాలెన్స్ వర్క్స్ నేనే, అవార్డు కూడా వచ్చింది, టెండర్ వరకు వచ్చింది అది స్టేజ్. రెండోది ఏం చేస్తానంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఉండిపోయినాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ హైవేస్ అక్కడ నాయుడుపేట నుంచి తిరుపతికి జరుగుతుంది వర్క్, ఐ విల్ కంప్లీట్ దాట్. కానీ నడుకుడి కాళహస్తి న్యూ రైల్వే ట్రాక్ కింద చెప్పాను కదా, పని ఆగిపోయింది, అది నేను చేయిస్తా. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రేణిగుంటలో, తిరుపతి కాలేజ్ ఆల్సో రేణిగుంట, దానిలో మోడీ గారు మాకు శాంక్షన్ చేశారు నిధులు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అన్ ఎంపీ. సో ఐ హ్యాడ్ ప్లేడ్ ఏ వెరీ క్రిటికల్ రోల్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ, ది కమిటీ నేను చేయించాను. కానీ ఇంతవరకు ఇంటర్నేషనల్ అవ్వలేదు, బికాస్ నో ఎయిర్లైన్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఆపరేట్ ఇంటర్నేషనల్ సర్వీస్. నేను వస్తే అది చేయిస్తా. సో అలాగే కొన్ని చోట్ల ఒకవేళ మళ్ళా కొన్ని ప్రాంతాల్లో కనుక ఇఫ్ దెర్ ఈస్ ఏ నీడ్ ఫర్ ది దళిత్స్, ఎనీ స్పెసిఫిక్ నీడ్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అది చేయిస్తా. లేదా కొన్ని చోట్ల వీవర్స్ కూడా ఉన్నారు, అమాంగ్ ఎస్ దళిత్స్ ఆల్సో దేర్ ఆర్ వీవర్స్. తర్వాత తీర ప్రాంతాల్లో ది కోస్టల్ ఏరియా బ్యాడ్లీ రిక్వైర్స్ ది ఓపెనింగ్ ఆఫ్ ది రివర్ మౌత్స్. ఇప్పుడు సీకిని రివర్కి అది పూడికిపోయింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీస్, లాట్స్ ఆఫ్ పాపులేషన్ డిపెండ్స్ అపాన్ ది వెల్త్ ఆఫ్ ఫిష్. అది లేదు ఇప్పుడు, బికాస్ పులికేట్ లేక్ ఈస్ గెటింగ్ డ్రైడ్ అప్. వన్స్ అపాన్ ఎ టైమ్ ది ఏరియా ఆఫ్ పులికేట్ లేక్ వాజ్ 600 square kilometers. Now it has been reduced to 200 kilometers, 200 square kilometers. సో దాంతో సంపద తగ్గిపోతుంది. సో మౌత్ ఓపెనింగ్ చేయిస్తాను, బికాస్ నేను ఉన్నప్పుడు ఇనిషియేట్ చేశాను, బట్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు మాకు ఇన్ ఆల్ ప్రాబిలిటీ మోడీజీ గారు వస్తారు అధికారంలోకి మూడోసారి. అప్పుడు నాకు ఈజీ ఫర్ మీ టు గెట్ ఫండ్స్, ది స్కీమ్స్. టూరిజం ప్రాజెక్ట్స్ తెస్తా, ముఖద్వారాలు ఓపెన్ చేయిస్తాను, సైక్లోన్ షెల్టర్స్ కట్టిస్తాను, మొబైల్ టవర్స్ పెట్టిస్తాను. సో కొన్ని నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ తీసుకొస్తాను. సో ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నీ తీసుకొస్తాను. దానిలో స్పెసిఫిక్గా కనుక ఏమైనా ఎస్సీస్ కావాలంటే ఆ ఏరియాకి అవసరానికి నేను తీసుకొచ్చి పెడతాను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్. నేను కలత్తూర్ అన్న దానికి ఎంపీగా ఉన్నప్పుడు, కలత్తూర్ ఈజ్ ఎ వన్ స్మాల్ విలేజ్ వేర్ ది దళిత్ పాపులేషన్ ఇస్ మోర్ ఎక్కువ. నాకు తెలిసి 80% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ దళిత్స్. నేను అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓఎన్జీసీ అఫీషియల్స్ని ఢిల్లీ నుంచి కేవీపురం మండలంలో సత్యవేడు నియోజకవర్గంలో విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ మై ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకొచ్చి more than 1 crore of వర్క్స్ అక్కడ ఇచ్చాను, నా ఎంపీ నిధులు ఇచ్చాను. సో ఆ విధంగా ఎంపీ నిధులు మాత్రం కాకుండా ఎన్జిఓస్ని తీసుకొస్తాను, పెద్ద కంపెనీని తీసుకొస్తాను. దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. The 2% of the profit of every company has to be dedicated to the nearby places to be developed. అది లేదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ నాట్ దేర్. అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, ఎందుకంటే యాక్ట్ ఈజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండ్ ఆల్సో ది స్టేట్ గవర్నమెంట్. సో ఆ విధంగా ఏరియా స్పెసిఫిక్ కానీ ది కమ్యూనిటీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ తీసుకురాగలను.
అండ్ టూరిజం ఎక్స్పర్ట్లో నేను ఉన్నాను కనుక ది సర్టన్ తీర ప్రాంతాల్లో తూపిలి అక్కడ డెవలప్ చేయడానికి నేను ఒక టూరిస్ట్ రిసార్ట్స్ డెవలప్ చేస్తాను, మంచి రోడ్లు వేయిస్తాను. సో అలా విజన్ నాకు ఉంది కనుక నాకు వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, విచ్ జగన్మోహన్ రెడ్డి కుడ్ నాట్ యూజ్ ఇట్ అన్ఫార్చునేట్లీ. అంతసేపు నా ఎనర్జీస్ అపోజిషన్ పార్టీలో అపోజిషన్గా ఉన్నప్పుడు ఆ ప్రత్యేక హోదా కొరకు చేసి నన్ను ఉపయోగించుకున్నాడు. పవర్లోకి వచ్చాడు, ఈ ఫర్గాట్ దాట్. నన్ను మర్చిపోయాడు, ప్రత్యేక హోదాని మర్చిపోయాడు. సో అప్పుడు నా కెపాసిటీని ఉపయోగించుకోలేదు, అలాగా ఒక విగ్రహంలాగా పెట్టాడు. చాలా బాధ అనిపించింది. అందుకే మళ్ళీ రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సో ఆయన మొదటిసారి ఎంపీ ఇచ్చింది he was in a very weak position. He was directionless. His party has no standing. ఎప్పుడు పార్టీలు ఎలక్షన్లో వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఎక్స్-ఐఏఎస్ ఆఫీసర్గా. ఒకసారి ఓడిపోయిన ఎంపీగా బాగా నేర్చుకుని వెళ్ళి దిగాను. అప్పుడు నన్ను వెల్కమ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నానంటే అవకాశం లేకుండా చేశాడు. రెండోసారి ఎందుకు ఇచ్చాడు ఎమ్మెల్యే? ఐ రిజైన్ ఫర్ మై పోస్ట్ ఆఫ్ ఎంపీ. సో హీ హ్యాస్ టు గివ్ మీ. అతను కనుక మనసాక్షి ఉంటే ఎంపీకి బదులు ఎంపీ ఇవ్వాలి నాకు. ఎంపీ బదులు ఎంపీ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇచ్చావు. ఆ ఎమ్మెల్యే కూడా నువ్వు తీసేస్తున్నావు అంటే అప్పుడు వాట్ రిగార్డ్ హీ హ్యాస్ ఫర్ ది పీపుల్ లైక్ అస్ హూ ఆల్సో హ్యాస్ డెవలప్డ్ ద పార్టీ, వాట్ ది కన్సిడరేషన్ హీ హ్యాస్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లైక్ మీ. హీ డిడ్ నాట్ యూటిలైజ్ మై సింగిల్ సర్వీస్. నా అనుభవాన్ని ఏం ఉపయోగించుకోలేదు. తర్వాత దళితుల్ని 30 మందిలో 39 మంది ఉన్న వైఎస్ఆర్ పార్టీ దళితులను దాదాపు 27 మందిని మార్చాడు అంటే వాట్ రిగార్డ్ హీ హ్యాస్ ఫర్ ది దళిత్ ఎమ్మెల్యేస్. కొంతమంది కొన్ని చోట్ల అయితే గెలిచిన 3 నెలల్లోనే ఇన్ఛార్జీని పెట్టాడు. ఈజ్ అన్హర్డ్ ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్. ఎమ్మెల్యే ఈజ్ ఎలెక్టెడ్ బై ది పీపుల్. హీ ఈజ్ అన్ ఎమ్మెల్యే ఫర్ హిస్ 5-year term అన్లెస్ దెర్ ఈజ్ అ డిజల్యూషన్ ఆఫ్ ది అసెంబ్లీ. అది ఏది లేకోకుండా నేనేదో భిక్షం పెట్టినట్టు పెట్టుకున్నామంటే హీఈస్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ది డెమోక్రటిక్ సిస్టమ్. ఆ సెటప్ ఎమ్మెల్యే ఈజ్ ఎగ్జిస్టింగ్ బై హిజ్ ఓన్ అథారిటీ, హిజ్ ఓన్ విన్నింగ్. నువ్వు బొమ్మ కాదు అతను. అది అర్థం చేసుకోవట్లేదు అతను. ఎమ్మెల్యే ఎంపీలు ఒక్కడ మాట్లాడడానికి లేదు, మంత్రులకి ఏది లేదు. మంత్రి ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ఎమ్మెల్యే ఎంపీ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నువ్వు క్రియేట్ చేసుకున్న బొమ్మలు కాదు వాళ్ళు. అది అర్థం చేసుకోవట్లేదు ఆయన. అది సంక్షేమం అంటున్నాడు, ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ హిస్ సెల్ఫిష్ రీజన్స్. సో దేర్ ఫోర్ నేను ఇప్పుడు జస్ట్ యాజ్ ఏ బర్డ్, ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ కేజ్, ఇట్ ఇస్ ఎ ఫ్రీడమ్. నేను తప్పు చేయనంతవరకు తప్పు చేయలేదు. ఆయన కనుక వచ్చేసి ఉంటే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా బయటికి వెళ్ళిపోదామని చూశాను. చక్కగా నాకు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇచ్చాడు బయటికి వెళ్ళిపోయాను. సో నౌ ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. ఐఎమ్ నాట్ ఏ స్లేవ్ టు హిమ్. ఐ హ్యావ్ మై వాయిస్ నౌ. ఆయన ఎంత అథారిటేటివ్గా ఉంటుందంటే మేబీ ఐ డోంట్ నో, చాలా మూర్ఖత్వంతో కూడింది అనకూడదు, కానీ నాదొక అసెంబ్లీ స్పీచ్ ఆన్ ఎడ్యుకేషన్ స్పాంటేనియస్గా మాట్లాడాను. యు నో దట్ ఇట్ హ్యాడ్ ది ఫాలోవర్స్. 32 lakh people have listened to my speech. Just because it was so popular, thereafter in 4 years and 8 months I was not given an opportunity to speak, barring here and there. అప్పుడు కూడా చక్కని సలహాలు ఇచ్చాను. దేర్ వాజ్ నో రెస్పాన్స్. ఏం సలహాలు ఇచ్చాను? ఇప్పుడు పిఆర్ఓ అన్నారు, మీరు సంక్షేమ పథకాలు పెడుతున్నారు, దేర్ ఓన్లీ టెంపరీ ఫర్ ఎ మంత్ ఆర్ 1 year ఆర్ ఫర్ జనరేషన్. అదే కనుక ల్యాండ్ ఇవ్వండి. ల్యాండ్ ఇస్తే ఇట్స్ ఎ ప్రెస్టీజ్ ఫర్ ది పీపుల్. ఫర్ 4,000 years ఎ దళిత్ వాజ్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ఓన్ ఎ ల్యాండ్. బాగా అర్థం చేసుకోవాలి హిస్టరీ. హీ వాజ్ నాట్ సపోజ్ టు, హీ వాజ్ నాట్ అలౌడ్ టు ఓన్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆన్ హిజ్ నేమ్. He was not allowed to do business officially. He was not allowed to get educated and do the work, employment. So ఇది ఏది లేనప్పుడు నేను అన్నాను, మాకు ల్యాండ్ లెస్ వాళ్ళకి, ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ దళిత్స్, బీసీలకి, ఓసీలకి, ఎవరైతే ల్యాండ్ లెస్ ఉన్నారో ఒక 50 cents ఆఫ్ ల్యాండ్ ఇవ్వండి.
సో దట్ ఇట్స్ ఎ రెస్పెక్ట్ ఫర్ హిమ్, అది తీసి పక్కన పడేస్తాడు. తర్వాత నేనేమన్నాను, ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ ఇవ్వండి, ఇంక్లూడింగ్ బీసీస్ అండ్ ఆల్ దాట్, అది పడేశారు. నేను ఇంకొక మాట అన్నాను, ప్లీజ్ రికమెండ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ద రిజర్వేషన్ ఇన్ హైయర్ జ్యుడిషియరీ లైక్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. అది ఒకటే లేదు, ఐఏఎస్లో ఉంది, ఐపీఎస్లో ఉంది, ఐఎఫ్ఎస్లో ఉంది, ఫారిన్ సర్వీస్లో ఉంది, అండ్ దే ఆర్ సెకండ్ టు నన్. అందరూ అలాగే వాళ్ళు కూడా అలా చేస్తున్నారు, వాళ్ళు స్ట్రింజెంట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఎక్స్పోజర్ తక్కువ కనుక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు కట్ ఆఫ్ మేబీ లిటిల్ లెస్, ఇప్పుడు అది దాటిపోయారు. అలా ఉన్నప్పుడు నేనేమన్నానంటే, ఐ రికమెండెడ్ ఇన్ ది అసెంబ్లీ, ఐ స్పోక్ ఇన్ ది అసెంబ్లీ, కైండ్లీ సెండ్ ఎ రిజల్యూషన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ది పార్లమెంట్ స్టేటింగ్ దట్ the reservation policy should also be implemented for the higher judiciary for selecting the judges of High Court and the Supreme Court. అది కన్సిడర్ చేయాల. సో అలాంటి గొప్ప ఆలోచనలు వేరే అనుభవంతులు మాలాంటి వాళ్ళకి రావాలా, అందరికి రావు. ఇంకోటి ఏం చెప్పానంటే, బ్యాంక్స్లో ప్రమోషన్ ఉంది, ఇనీషియల్ స్టేజెస్లో ప్రమోషన్ ఉంది, బట్ హైర్ అథారిటీలోకి వెళ్ళేటప్పటికి లేట్ ఎంట్రీ అవ్వడం వలన ఎవరు సిఎండిస్ ఎవరు ఎస్సీ వాళ్ళు అవ్వటం లేదు, బీసీ వాళ్ళు అవ్వటం లేదు. ది పాలసీస్ ఆర్ ఎవాల్వ్డ్ బై ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్. నువ్వు కింద వాళ్ళని పెట్టుకుంటే నీకు ఏం ప్రయోజనం? సీనియర్ మేనేజర్స్ పెట్టుకోవడం వల్ల పాలసీస్ రావు కదా. అదొకటి చెప్పాను. ఫోర్త్ది ఏం చెప్పానంటే, ఇప్పుడు బ్యాంక్స్ మనీ ఈజ్ ద పబ్లిక్ మనీ. అందరూ ఒక సిస్టమ్ లేకోకుండా ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ఈజ్ టేకింగ్ 50,000 crores. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్స్ ఎ స్మాల్ సేవింగ్స్ ఆఫ్ 50,000 పీపుల్ అండ్ ద పూర్ పీపుల్. వాళ్ళ స్మాల్ సేవింగ్స్ నుంచి తీసుకొచ్చి ఒక మనిషికి ఇచ్చేస్తున్నాం. ఆ ఒక మనిషి ఏం చేస్తున్నాడు, అది మిస్యూజ్ చేసి మళ్ళీ యు ఆర్ నౌ వేవింగ్ ఆఫ్ దట్ లోన్. అప్పుడు నేనేమన్నానంటే, ఇదివరకు ఒక బాగా హిస్టరీ చదివితే బ్యాక్గ్రౌండ్లో ఏం చేసేవారంటే, సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ది లోన్ షుడ్ బి గివెన్ టు ది అగ్రికల్చర్, ఒక 40% అని ఉంది, ప్రయారిటీ సెక్టర్ కింద పెట్టారు. ఇప్పుడు నువ్వు ప్రయారిటీ కమ్యూనిటీస్ అని పెట్టండి, ఆ ప్రయారిటీ కమ్యూనిటీస్ కింద బీసీలకి ఎస్సీలకి లోన్స్ పర్సెంటేజ్ ఇవ్వండి. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ది లోన్ షుడ్ ఆల్సో బి గివెన్ టు ది వేకర్ సెక్షన్స్ అన్నాను. సో ఇంత నోబుల్ థాట్స్ హూ కెడ్ గివ్? సో నా ఒక్క సలహాను కూడా ఆయన ఐ డోంట్ థింక్ దట్ హీ హ్యాస్ టేకెన్ ఎనీ స్టెప్. హైయర్ జ్యుడిషియల్ రిజర్వేషన్ అంటే పట్టించుకోవాలా, ల్యాండ్లెస్ పీపుల్కి ల్యాండ్ ఇవ్వమంటే అది పట్టించుకోవట్లేదు. అలాగే హైయర్ బాడీస్లో, బ్యాంక్స్లో, వాటిల్లో హైయర్ లెవెల్స్లో రిజర్వేషన్ ఇవ్వమంటే అది పట్టించుకోవట్లేదు. సో లోన్స్ కూడా సిస్టమ్ చేయమంటే అది చేయలేదు. సో ఇది ఎలాంటి ఏమీ పట్టించుకోలేదు. ఒక కమ్యూనిటీని మీరు ఇగ్నోర్ చేయొద్దంటే కమ్యూనిటీ అది పట్టించుకోలేదు. సో మాలాంటి వాళ్ళ నాలెడ్జ్ని ఏం పెట్టుకోలేదు, ఏం అనుభవం లేని ఒక అడ్వైజర్స్ని పెట్టుకున్నారు. అనుభవం లేదంటే ఏజ్ ఉంటే అనుభవం కాదు అది. ఏ దళిత్ అడ్వైజర్ కెన్ అప్రిషియేట్ ది ఇష్యూస్ ఆఫ్ ది దళిత్స్. ఏ బీసీ అడ్వైజర్ కెన్ అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది బీసీస్. సో మీరు అడ్వైజర్స్ పెట్టుకున్నప్పుడు ఒక ఫార్వర్డ్ కాస్ట్ని పెట్టుకోండి, ఒక బీసీని పెట్టుకోండి, ఒక ఎస్సీని పెట్టుకోండి. వీళ్ళ ముగ్గురికి మీరు ఎలాగో ఉన్నారు కదా తీర్పు ఇవ్వడానికి. అన్నిటికీ వాళ్ళనే పెట్టుకుంటే, అండ్ వేర్ దిస్ ఫెలో అందరూ కూడా చుట్టూరు ఉన్నదంతా కూడా ఫార్వర్డ్ కాస్ట్ అయిపోతే, వేర్ దిస్ పూర్ ఎమ్మెల్యే ఆర్ ది ఎంపీ ఫ్రమ్ దిస్ వీకర్ సెక్షన్స్ విల్, వేర్ హీ గోస్ అండ్ వెన్ కెన్ హీ గో అండ్ రిప్రజెంట్ అండ్ టు హూమ్ హీ కెన్ రిప్రజెంట్. సో ఇవన్నీ అనామలీస్ ఉన్నాయి. ఆయన అలాంటి మనసు పెట్టట్లేదు. నాకు పవర్ కావాలా, ప్రజలు చదువు తక్కువ, సో వెల్ఫేరిజం అన్న పేరుతో నేను కొట్టుకుపోతాను, అన్ని మనీని తీసి పూలప్ చేసేస్తాను, అప్పులు చేసేస్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది పెట్టేస్తాను, నేను ఇచ్చినట్టుగా చూపించుకుంటాను, నేను అథారిటీ తెచ్చుకుంటాను, అథారిటీ నుంచి బ్యాడ్ మనీ వస్తే ఆ బ్యాడ్ మనీ నుంచి మళ్ళీ నేను అథారిటీ కొంటానని చూసుకుంటున్నాడు తప్ప, డెమోక్రసీ హ్యాస్ టు వర్క్ ఇన్ సర్టన్ ఫ్యాషన్. It has to be allowed in to work in such a fashion, and he is not allowing it. It is very unfortunate. Thank you, sir. Thank you so much. Thank you so much. Thank you.